ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇస్తామని మాట తప్పిన రేవంత్ సర్కార్కి మరోసారి అల్టిమేటం ఇచ్చింది రాష్ట్ర ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య. వచ్చే నెల 1వ తేదీలోగా ఫీజు బకాయిలు చెల్లించకుంటే 3వ తేదీ నుంచి నిరవధిక బంద్ చేస్తామని కూడా హెచ్చరించింది. వృత్తి విద్యా కాలేజీలు, డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్ చేస్తామని స్పష్టం చేసింది. రాష్ట్ర ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఫీజు బకాయిల విడుదల కోసం జంగు సైరన్ మోగించింది. నవంబర్ 1వ తేదీలోగా 800 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. అదేవిధంగా మిగతా 9,000 కోట్లు ఎప్పుడిస్తారో గడువు ప్రకటించాలని సూచించింది. లేదంటే వచ్చే నెల 3 నుంచి 10వ తేదీ వరకు విద్యార్థులు, అధ్యాపకులతో భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించింది. ఒకరోజు 10 లక్షల మంది విద్యార్థులతో హైదరాబాద్ను దిగ్బంధిస్తామని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చిన సమాఖ్య ఆదివారం హైదరాబాద్ గచ్చిబౌలిలో మరోసారి జనరల్ బాడీ సమావేశం నిర్వహించింది. దసరాకు 600 కోట్లు, దీపావళికి 600 కోట్లు బకాయిలు చెల్లిస్తామన్న రేవంత్ సర్కార్ మాట తప్పిందని సమాఖ్య నేతలు మండిపడ్డారు. కేవలం 300 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగానే తొలుత 800 కోట్ల రూపాయల ఫీజు బకాయిల్ని నెలాఖరులోగా చెల్లించాలని చైర్మన్ రమేష్ బాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించిన పక్షంలో నవంబర్ 3 నుంచి కాలేజీల నిరవధిక బంద్ పాటిస్తామని స్పష్టం చేశారు. ప్రొఫెషనల్, డిగ్రీ, పీజీ కాలేజీలను ఎట్టి పరిస్థితుల్లో తెరవబోమని తేల్చి చెప్పారు. ప్రభుత్వం స్పందించకపోతే మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే పరీక్షల్ని సైతం బహిష్కరిస్తామని హెచ్చరించారు. మీరు నిర్ణయం తీసుకొని 1,200 కోట్ల రూపాయలలో 300 ఇచ్చారు కాబట్టి 900 కోట్ల రూపాయలు ఇవ్వడము, రెండవది మిగతా 9,000 కోట్ల రూపాయలకి ఏదైతే ఉందో ఒక సిస్టమేటిక్ అప్రోచ్ లో మీరు ఒక క్యాలెండర్ ఫిక్స్ చేసి దాని ప్రకారం జూన్ లోపల మొత్తం ఇచ్చేటట్టు ఏ రకంగా చేస్తారో అది కూడా ప్రభుత్వం నిర్ణయించుకొని అందరికీ పత్రికా ముఖంగా ఒక జీవో రూపంలో తెలియజేయాలని చెప్పి చేస్తున్నాం. అట్టి చెయ్యని పక్షంలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి కళాశాలలన్నీ కూడా 3rd నవంబర్ నుంచి బంద్ ఉంటుంది. 2025-26 బకాయిలను సైతం సకాలంలో విడుదల చేయాలని సెక్రటరీ జనరల్ కెఎస్ రవికుమార్ డిమాండ్ చేశారు. మైనారిటీ కాలేజీల బకాయిలను సైతం నవంబర్ 1వ తేదీలోపు చెల్లించాలని కోరారు. 4-5 నెలలుగా ఉద్యమం చేస్తే 300 కోట్ల రూపాయలు ఇచ్చి మొత్తం ఇచ్చామని దాటవేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు తమకు సహకరించడం లేదని, కొందరు అధికారులు మంత్రుల్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని ఈ విషయాన్ని పరిశీలించి కాలేజీలను ఆదుకోవాలని తెలిపారు. అదే మైనారిటీ కాలేజెస్ కి అయితే ఫుల్ ఫీజు గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి మాకు 1 రూపాయి కూడా పిల్లలతో రాదు. టోటల్ ఫీజు మాకు గవర్నమెంట్ ఇవ్వాలి. అందరికంటే మైనారిటీ కాలేజీలు చాలా అష్ట కష్టాలతో ఉన్నాము. చాలా ప్రాబ్లమ్స్ లో మైనారిటీ కాలేజెస్ ఉన్నాయి, బంద్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మిగిలిన చాలా కొద్ది మైనారిటీ కాలేజీలు మాత్రమే. గవర్నమెంట్ కు మా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఈ మైనారిటీ కాలేజీల ఫీజు రిలీజ్ చేసి కాలేజీలను ఆదుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రత్యక్ష పోరుతో పాటు సోషల్ వార్కు దిగాలని సమాఖ్య నిర్ణయించింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలపై గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రసంగాల వీడియోలను అక్టోబర్ 31లోగా సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వేదికల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావించింది. విజిలెన్స్ తనిఖీలపైన ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఫైర్ అయ్యాయి. బకాయిలు అడిగితే సర్కారుకు తనిఖీలు గుర్తొస్తున్నాయని, ఎన్ని బెదిరింపులొచ్చినా వెనక్కి తగ్గబోమని, త్యాగాలకు వెనుకాడమని యాజమాన్యాలు ప్రకటించాయి. ఈసారి పోలీసులతో భయభ్రాంతులకు గురి చేస్తే ఊరుకోబోమని హెచ్చరించాయి. ప్రభుత్వం కళ్లు తెరిచి ఈ యొక్క రాష్ట్రంలో సుమారుగా 22-25 లక్షల పేరెంట్స్ అంటే 1/4 ఆఫ్ ది పాపులేషన్, ఆ కుటుంబాల యొక్క సంఖ్య జనాభా యొక్క కల్ప కాబట్టి వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాన్ని తీవ్రతరం చేసేటువంటి అవకాశం, ఆ రిస్క్ తీసుకోకుండా వెంటనే రమేష్ గారు చెప్పినట్టుగా ఎంటైర్ 9,000 కోట్ల రూపాయలు రైట్ ఫ్రమ్ 2020-21 అకాడమిక్ ఇయర్ నుంచి రావాల్సిన బకాయిలన్నీ కూడా ఏవైతే టోకెన్స్ కూడా ఇష్యూ చేసి రద్దు చేసినారో ఆ అమౌంట్స్ అన్ని కూడాను రిలీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే ఫీజు బకాయిలు విడుదల కాక కాలేజీలు ఎలా నడపాలో తెలియక సతమతమవుతున్న యాజమాన్యాలు దేనికైనా సిద్ధమంటున్నాయి. బకాయిలు విడుదల కాకపోతే కాలేజీలతో పాటు విద్యార్థులపైన ప్రభావం పడుతుందని వాపోతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనైనా రేవంత్ సర్కార్ ఫీజు బకాయిలు విడుదల చేస్తుందేమో చూడాలి.